హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం రకరకాల భాషల మూవీస్ని చూస్తున్నాం. అయితే ఒకే పేరుతో చాలా మూవీస్ ఈ మధ్య వస్తున్నాయి. సేమ్ అలానే ఇప్పుడొక మూవీ వచ్చింది. అదే 180. జనరల్గా 180 అనగానే మనకు సిద్ధార్థ సినిమా గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఒక కొత్త యాక్షన్ థ్రిల్లర్ కనిపిస్తోంది. అయితే వేరే దేశాల సినిమాలను అక్కడి మేకింగ్ స్టైల్ను ప్రోత్సహించడం మంచి విషయమే. అయినా ఈ సినిమా విషయంలో మాత్రం ఆ ఉత్సాహం నీరుగారిపోతుంది. ముఖ్యంగా ట్రైలర్ చూసినప్పుడు ఏదో కొత్తగా ఉంటుందని అనిపించినా సినిమా మొదలైన గంటన్నర తర్వాత మన బుర్ర తిరగడం ఖాయం. సినిమా అంతా చూశాక ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదని అర్థమవుతుంది. ఇక స్టోరీ విషయానికొస్తే ఇది మనం పాత హాలీవుడ్ సినిమాలు, జాన్ విక్ లేదా టేకెన్ వంటి వాటిలో చూసిన రొటీన్ ఫార్ములానే అనిపిస్తుంది. ఒకప్పుడు పెద్ద రౌడీగా ఉండి ప్రస్తుతం అవన్నీ వదిలేసి తన కొడుకుతో ప్రశాంతంగా బతికే హీరోకి ఎదురైన సమస్యే ఈ సినిమా. అయితే అనుకోకుండా కొంతమంది గ్యాంగ్స్టార్లతో గొడవ జరగడం, వారు హీరో కొడుకుపై కాల్పులు జరపడం, దాంతో హీరో మళ్లీ తన పాత రూపాన్ని ఎత్తి వారిని ఎలా అంతం చేశాడు అనేదే ఇక్కడ మెయిన్ స్టోరీ. అయితే ఇలాంటి స్టోరీ లైన్తో ఎంగేజ్ చేయాలంటే స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి. కానీ ఇందులో అది పూర్తిగా లోపించింది. ఇక యాక్షన్ థ్రిల్లర్ అని పేరు పెట్టినప్పటికీ సినిమాలో యాక్షన్ కంటే అనవసరమైన ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తోంది. గంటన్నర సినిమాలో కనీసం 15 నిమిషాలు కూడా సరైన ఫైట్స్ లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది. ఇక హీరో విలన్ల దగ్గరికి వెళ్లడం, వారు ఒకరినొకరు చూసుకోవడం, స్లో మోషన్లో సాగే చిన్న చిన్న పోరాటాలు తప్ప ఎక్కడా గ్రిప్పింగ్గా అనిపించదు. మెయిన్గా విలన్ల పాత్రలు కూడా చాలా బలహీనంగా నవ్వు తెప్పించేలా ఉన్నాయి. సినిమా ప్రారంభమైన 45 నిమిషాల వరకు అసలు కదే ముందుకు కదలదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే సౌత్ ఆఫ్రికా మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం విఫలమైందనే చెప్పాలి. నటుడు ప్రిన్స్ గ్రూట్ బ్రూమ్ నటన పర్వాలేదనిపించినా బలహీనమైన కథ వల్ల అది కూడా వృధా అయిపోయింది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కానీ టైంపాస్ కోసమైతే ఓకే. కానీ కొత్తదనం కోరేవారికి, గట్టి థ్రిల్ ఆశించేవారికి ఈ 180 నిరాశనే మిగుల్చుతుంది. మరి మీకు ఈ మూవీ లింక్ కావాలంటే కమెంట్ చేయండి. డైరెక్ట్ స్ట్రీమ్ లింక్ సెండ్ చేస్తా. ఒక చిన్న నోట్ గైస్, మనది అసలే కొత్త ఛానల్, సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మాక్కూడా మరిన్ని మంచి మూవీస్ తీసుకురావడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది.